హాయ్ అండి. నమస్తే. నిన్న మనం హెన్నా కలుపుకొని పెట్టుకున్నాం కదా! సో, దాన్ని ఈరోజు మనం అప్లై చేసుకుందాం. అప్లై చేసుకోవటానికి ముందు ఇదిగో చెప్పాను కదా! ఎగ్స్ అన్నీ రెడీ చేసి పెట్టానండి మీకు చూపిద్దామని. ఇగో 2 ఎగ్స్ వైట్ కనీసం కావాలి. ఒక హాఫ్ చెక్క చాలు లెమన్, హనీ. ఈ 3 నేను జనరల్‌గా యూజ్ చేసేదండి. ఇంకేందో ఒకసారి ఎప్పుడైనా బీట్రూట్ ఉంటే బీట్రూట్ జ్యూస్ కూడా యాడ్ చేస్తాను. లెమన్ కూడా ఆప్షనల్ యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది. ఇది ఎందుకంటే జస్ట్ కండిషనర్ లాగా మనకు పని చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోండి. ఏదైనా కొంచెం స్కాల్ప్‌లోని ఇచ్చింగ్ లాగా అలా అనిపిస్తున్నప్పుడు కొంచెం క్లీనింగ్‌నెస్ కోసం లెమన్. కొంతమంది రఫ్ వస్తుంది అనుకున్న వాళ్ళు హాఫ్ చెక్కేసుకోండి. అంటే కలర్ కోసం పెట్టుకునే వాళ్ళు వద్దు. కలర్ అవసరం లేదు, ఓన్లీ కండిషనర్ అనుకున్న వాళ్ళు లెమన్ యూజ్ చేసుకోవచ్చు. ఎగ్స్ వైట్ చాలా మంచిది. హెల్తీ గ్రోగా ఉంటుంది అండ్ సిల్కీనెస్ వస్తుంది. ఈవెన్ హెన్నాతో అదే హనీతో కూడా మనకి అంతే సేమ్. సో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ లెమన్ వేసేద్దాం. మళ్ళీ కలిపేటప్పుడు మాత్రం మళ్ళీ గ్లౌస్ వేసేసుకుంటే మంచిదండి. లేకపోతే కలర్ మనకి మళ్ళీ చేతికి వస్తుంది. అందుకు నెక్స్ట్ ఎగ్స్ కొడుతున్నాను. ఇలాంటిది మనకి అమెజాన్లో దొరుకుతాయండి. మేబీ బయట షాప్స్లో కూడా దొరకచ్చు. అంటే సెపరేట్ చేస్తుంది ఎల్లోని వైట్ని. మనకు ఓన్లీ వైట్ కావాలి కాబట్టి ఎల్లో అవసరం లేదు కాబట్టి ఇది నేను వాంటెడ్లీ తీసుకున్నాను. కొంచెం ఆ మాత్రం ఈ మాత్రం ఎల్లో పడినా కూడా ఏం బెంగ పెట్టేసుకోకండి, ఏం అయిపోదు. చూసారా, వైట్ అంతా కిందకి వెళ్ళిపోయింది. బస్ ఈ వైటు సారీ ఈ ఎల్లోనేమో ఇలా వదిలేస్తే పనమ్మాయి పట్టుకెళ్తూ ఉంటుంది. ప్రస్తుతానికి పనివాళ్ళు లేరు కాబట్టి అవి వేస్ట్ అవుతున్నాయి. మీకు మన హెయిర్ కేర్లో చెప్పాను కూడా మీకు. ఓన్లీ ఎగ్ను హనీ వేసి ప్యాక్ లెమన్ వేసుకుని మైదా పిండితో ఇన్స్టెంట్గా మనకి మంచి ఇదిగా రావడానికి పార్టీస్కి వాటికి వెళ్ళే ముందు అది కూడా ఒకసారి నేను కలిపి చూపిస్తాను, చేసి పెట్టుకుని చూపిస్తాను మీకు. అది ఈవెన్ ఇది ఫేస్కి కూడా చాలా మంచిదండి ఈ ఎగ్ వైట్. ఆ రోజు దీంట్లో బ్యూటీ టిప్స్లో నేను చెప్పాను. ఇలా చేసేటప్పుడు ఏం చేస్తానంటే కొద్దిగా వైట్ ఇలా పక్కకు ఒక చిన్న బౌల్లో తీసేసుకుని ఒక లెమన్ పిండేసి దాన్ని కూడా మనం ఫేస్కి కొంచెం రాసుకొని ఒక 3-4 టైమ్స్, అంటే ఓ వన్ లేయర్ ఒక కొంచెం రాసుకోవటం, మళ్ళీ మసాజ్ చేసుకోవటం, మళ్ళీ కొంచెం రాసుకోవటం, మళ్ళీ మసాజ్ చేసుకోవటం చేసుకుంటే చాలా మంచి గ్లో వస్తుందండి మనకి. హనీ వేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చండి. బస్ అయిపోయింది. నేను మంచిగా మిక్స్ చేస్తాను. ఇగో విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా ఇంట్లో ఉంచుకుంటానండి ఎప్పుడూ. సో అవి కూడా ఒక 2 వేసుకుందాం. చెప్పాను కదా మీకు, ఇవి ఫేస్కి పనికొస్తాయి, మన ఎగ్ వైట్ లాగే ప్లస్ హెయిర్కి కూడా పనికొస్తాయి. జస్ట్ ఒకసారి ఇలా అన్నామంటే అలా వచ్చేస్తుందండి. అంటే ఎగ్ వైట్లో కూడా విటమిన్ ఈ ఉంటుంది. ఇంకొంచెం ఇవి కూడా కలపడం వల్ల ఇది కూడా ఫేస్కి చాలా మంచిదండి విటమిన్ ఈ క్యాప్సిల్. ఇది ఒకటో రెండో కొంచెం పిండేసి ఆ ఎగ్ వైట్లోని లెమన్లోని హనీ రాస్తే అసలు చాలా 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 బాగుంటుంది.
అది కూడా మీకు ఒకసారి ప్యాక్ వేసి నేను మసాజ్ చేసుకుంటూ మీకు చూపిస్తాను. మన ఆయుధాలు వేసేసుకుందాం, ఎందుకంటే కలుపుకోవాలి కదా మనం ఇప్పుడు, అందుకనమాట. ఒక హ్యాండ్కి ప్రస్తుతానికి చాలండి, ఎందుకంటే రెండో హ్యాండ్ మనం ఇప్పుడు పెట్టాం కదా, అప్లై చేసుకునేటప్పుడు రెండో హ్యాండ్ కూడా పెట్టేసుకుందాం. బస్ ఇదిగో మంచిగా చూసారా, నిన్నటికి ఇప్పటికీ కొంచెం జారైంది. రాత్రి కొంచెం గట్టిగా కలిపాను, ఇప్పుడు కొద్దిగా జారైంది. ఇవన్నీ వేసేసరికి ఇంకొంచెం జారైంది. ఏం మనకి కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, మరీ జారుగా ఉందనుకోండి పెట్టుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత నుంచి కొంచెం ఇలా మొహం మించి నడుము మించి కారిపోతూ ఉంటుంది మడమించి. అందుకని ఖచ్చితంగా కొంచెం పాత నైటీ ఓటు పాత డ్రెస్ ఏదో ఒకటి పెట్టేసుకోండి హెన్నా కోసం కంప్లీట్గా. అంటే 15 రోజులకి ఒకసారి డ్రెస్సులు మళ్ళీ పాడవుతూ ఉంటాయి కదా, అందుకని ఒక డ్రెస్ దీనికోసం పర్మనెంట్గా పెట్టేసేయండి. పెట్టేసుకుంటే తర్వాత మనకి పర్మనెంట్గా ఉంటుంది. బస్ అయిపోయిందండి. చూసారా ఎంత చక్కగా ఉందో. సో దీన్ని ఇలాగా ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. హాయ్ అండి, హలో, నమస్తే. వాళ్ళకి ఏం చేస్తుందో మీకు అర్థమైపోయింది కదా. అదేనండి, హెన్నా ఎలా పెట్టుకోవడం మనకు మనం అన్నది ఒకరోజు చూపిస్తానని మనం హెయిర్ కేర్ దాంట్లో చెప్పుకున్నాం కదా. సో ఈరోజు హెన్నా పెట్టుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, నైటే నేను టీ డికాషన్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఇందులో ఒక 2 eggs వైట్ వేసాను, కొంచెం అంత హనీ వేసాను, అంతే. ఇది శుభ్రంగా కలిపేసి, అంటే అవి హెన్నాను వైట్ ఎగ్ వైట్ ఇప్పుడు వేసాను, ఇప్పుడే వేసి తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి మనం తల దువ్వేసుకోవటం మంచిదండి, ఎందుకంటే చిక్కులు గట్ట ఏమైనా ఉన్నా కూడా ఈజీగా మనం అప్లై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అది చూడండి, లోపల ఎంత చక్కగా వైట్ హెయిర్ ఉందో, పైకి మాత్రం ఏం తెలియట్లేదు. సో ఇదిగో ఆల్మోస్ట్ నేను పెట్టుకుని 15 days అయినట్టుందండి. 15 days, ఇంకొంచెం ఎక్కువే. ఈ మధ్య కొంచెం బిజీలో ఉండి తగ్గించాను. అదర్వైజ్ 10 daysకి ఒకసారి జనరల్గా పెడతాను. నేను బయటకు కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, అదనమాట మనకి. సో ఇది ముందు శుభ్రంగా కలిపేసుకుందాం. గ్లౌసులు 2 చేతికి శుభ్రంగా వేసేసుకోండి. అవసరమైతే రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసుకోండి చేతులకి, అప్పుడు ఇంకా మూమెంట్ కూడా ఉండదు, బయటకు వస్తాయని భయం కూడా ఉండదు. సో అది ఇలా వాష్ చేసిన, అంటే ఎక్కడ మనకి లైటింగ్ బాగా ఉంటుందో ఆ ప్లేస్లో చూసుకోండి. ఈ తర్వాత క్లీనింగ్ కూడా ఈజీగా ఉండాలి కదా మనకి. అది ఫస్ట్ ఇలా సెంటర్ నుంచి మొదలుపెట్టేయండి. జనరల్గా ఏంటంటే అండి, పైన అంతా బాగానే ఉంటుంది, అందరికీ కూడా ప్రాబ్లం అంటే ఈ స్టార్టింగ్లే బాగా ఇదవుతాయి. అప్పుడు దాన్ని కనీసం 2 టచ్అప్లు ఇవ్వాలి. ఇగో ఇప్పుడు ఒక్క లేయర్ ఇలా పక్కకి తీయండి, తీసి ఇలా మళ్ళీ మొదటి నుంచి ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ చేత్తో ఇలా ఒక్క వేలుతోనే ఇలా మరొక లేయర్ ఇలా తీయండి. సేమ్ అలాగేనండి, మొత్తం ఒక్కొక్క లేయర్ ఇలా తీస్తూ ఇలా ఉల్టా చేస్తుంటే అక్కడ ఆల్మోస్ట్ మనకి అందేంత వరకు ఇక్కడ నెత్తి మీద పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇదన్నమాట. ఇప్పుడు టచ్అప్ ఇచ్చాను కదా, మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఇంకొకసారి ఇస్తాను. ఇలా 1-2 సార్లు పెట్టుకుంటుంటేనండి అదే మనకి మెల్లిగా అర్థమైపోతుంది. కర్లీ హెయిర్ వాళ్ళు కొంచెం పాపం కష్టపడతారు, నాది కాస్త సిల్కీ హెయిరే కాబట్టి పర్వాలేదు.
చెంపల దగ్గర 1-2 సార్లు అక్కడ అంటుకుంది లేనిది చూసుకోండి. చెప్పాను కదా, ఈరోజు హెన్నా పెట్టుకుంటానండి. తర్వాత ఒక 1 అవర్ అలా పనులు చేసేసుకుని డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకుంటాను. ఒక పావుగంట తర్వాత క్యాప్ పెట్టేస్తాను. ముందు క్యాప్ పెట్టేసుకొని మనం పని చేసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసారా ఇలా. అంటే మనకి పార్లర్లు లేవు ఇప్పుడు, ప్లస్ హెన్నా పెట్టుకుని పార్లర్కి వెళ్ళి హెన్నా పెట్టుకుని అంత కుదరదే బయటిని ఎడలో పెట్టేసుకుని పని చేసుకోవడం ఈజీ. ఈరోజు వాష్ చేసేసి మామూలు వితౌట్ షాంపూ, రేపండి మళ్ళీ ఇండికా పెడతాను అనమాట. చెప్పాను కదా ఇండికా పౌడర్ అనేది మనకు దొరుకుతుంది మార్కెట్లో అని. సో అది కూడా సేమ్ ఇలాగే, కాకపోతే ఇది ముందు రోజు అప్లై అదే నైటే సోక్ చేశాను. దానికి అలా అవసరం లేదు, జస్ట్ వామ్ వాటర్, కొంచెం వామ్ వాటర్తో కలిపేసుకోవటం. ఇంత క్వాంటిటీ కూడా పట్టదండి దానికి. సో అది కూడా వీలైతే రేపు పెట్టుకునేటప్పుడు నేను మళ్ళీ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది కూడా సేమ్ అలాగే. ఇటు పక్క అయిపోయింది కదా, ఇప్పుడు ఇటు పక్కకి రేపు ఆ ఇండికా పౌడర్ అది పేస్ట్ అది కూడా పెట్టేసుకుని జస్ట్ వాష్ చేసేసుకుంటాను. రేపు కూడా షాంపూ పెట్టండి. సో రేపు ఆఫ్టర్నూన్ టైంకి డ్రై అయిన తర్వాత ఫుల్గా చక్కగా కొంచెం ఆయిల్ వామ్ చేసేసి పెట్టేసుకుంటాను. చక్కగా నాకు నేనే కాస్త మసాజ్ చేసేసుకుని పెట్టేసుకుని దెన్ నెక్స్ట్ డే అవసరమైతే నెక్స్ట్ డే లేదా ఆ నెక్స్ట్ డే ఎప్పుడైనా తలస్నానం నా అవసరం బట్టి బయటకు వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా క్లీనింగ్ కావాలి కదా అని చెప్పి వారానికి 2 టైమ్స్ అప్పుడు షాంపూ చేసేస్తాను. షాంపూ కూడా మీకు ఆ రోజు హెయిర్ కేర్లో మర్చిపోయినండి ఒక పాయింట్ చెప్పడం, ఇప్పుడు గుర్తొచ్చింది. షాంపూ ఎప్పుడు కూడా డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేయకండి. ఎందుకంటే కొంచెం డైల్యూట్ చేసుకుంటే హెయిర్ దానిలో ఉండే ఎటువంటి కాన్సన్ట్రేషన్స్ కూడా దానివల్ల హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. కాస్త మగ్గులోని కొంచెం అంత షాంపూ వేసుకుని, ఎలాగ హాట్ వాటర్ మనం కూల్ వాటర్తో స్నానం చేస్తాం, ఆ వాటర్ కొంచెం వేసుకుని బాగా డైల్యూట్ చేసింది. డైల్యూట్ చేసుకుని అప్పుడు ఫస్ట్ టైం ఖచ్చితంగా అదే దాంతో చేయండి. సెకండ్ టైం అవసరం అయితే మళ్ళీ కొంచెం వాటర్తో చేసుకుని ఇంకొకసారి తలస్నానం చేసేయండి. ఆ రోజు మిస్ అయ్యాను అనిపించింది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. డైరెక్ట్ చాలా మందికి తెలియదు, షాంపూని డైరెక్ట్గా హెయిర్ మీద అప్లై చేసేస్తారు. దానివల్ల కూడా జుట్టు డ్యామేజ్ అవ్వటం, హెయిర్ లాస్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో కొంచెం డైల్యూట్ చేసుకోవటం. ఈవెన్ అది ఆడవాళ్ళైనా అంతే, జెంట్స్ అయినా అంతే. పిల్లలకు కూడా చెప్పండి డైరెక్ట్గా షాంపూని యూజ్ చేయొద్దు అని. చూసారు, ఈ కింద జుట్టుని పైకి లాగండి. లాగి ముందు ఈ సెషన్ అయిపోతే మనకి తర్వాత మళ్ళీ ముడి పెట్టుకోవటం ఎలా చేస్తూ అన్నది చూపిస్తాను. చూసారు, ఇక్కడ చెంపల దగ్గర ఇలా 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 కాస్త ఎక్కువ పెట్టండి. ఈ సైడ్స్ చెంపలు మరీ పల్చగా మనం తడిపెడితే కారే అవకాశాలు ఉంటాయండి. కాస్త గట్టిగా తడిపెట్టినప్పుడే కాస్త వాటర్ తగ్గించి పెట్టండి, ఏం పర్వాలేదు. అవసరమైతే కలుపుకోవచ్చు. అది కొంచెం డ్రై అయిన తర్వాత, అంటే మరో పావుగంట హాఫ్ అన్ అవర్ తర్వాత కొద్దిగా డ్రై అవుతుంది కదా హెయిర్, మళ్ళీ కొద్దిగా అంత కొంచెం ఉంచండి హెన్నాని పిసరు ఉంచుకొని మరొకసారి ఆ చెంపల దగ్గర అక్కడ పెట్టేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుందండి. ఇప్పుడు చూడండి అయిపోయింది, ఈ సైడ్స్ అయిపోయింది, ఈ సైడ్స్ అయిపోయింది, ఇక్కడ ఆల్మోస్ట్ స్కల్ప్ వరకు అయిపోయింది. ఇప్పుడు ఈ కింద పోర్షన్ నేను ఎలా పెడుతున్నానో ఏంటి ఇలా కొంచెం హెయిర్ కొంత బంచ్ తీస్తాను అన్నమాట. ఇదిగో ఏంటి మనకి మనం పెట్టేసుకోవడమే కదండి. మరి ఇప్పుడు మనం దీనికోసం ఎవరు మనకి రారు, పార్లర్ వాళ్ళు రారు, కాస్త చిక్కులు లేకుండా, అందుకే ముందు మనం దూకోవాలని చెప్పింది.
ఇలా ముందుకు రౌండ్ కుట్టారనుకోండి, ఆల్మోస్ట్ ఇలాగా ఇక్కడ హెన్నా పెట్టుకోవచ్చు మనం. కాస్త ఇలా అనుకుంటూ పెట్టుకోండి, మొత్తం అంతా పడుతుంది. అయితే ఇక్కడ మనం మునీశ్వరులాగా ఒక రౌండ్ చూడదాం అన్నమాట. ఇలాగ లోపల నుంచి పెట్టుకుంటూ అలా రౌండ్ చుట్టేసుకుందాం. కొత్త హెయిర్ స్టైల్ అనమాట అది. ఇప్పుడు చూసారు, మళ్ళీ ఇలా కింద కొంచెం అప్లై చేయండి. మళ్ళీ అంటే దీని కింద ఉన్నదన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం బంచ్ తీయండి. మళ్ళీ ఈ హెయిర్ ఎక్కడ తీసారో అక్కడ మళ్ళీ కింద రాయండి, ప్లస్ ఇలా లోపల నుంచి రాయండి. కొంచెం ముందుకు ఇలా తెచ్చి అర్థం చూసుకుంటూ ఆ హెయిర్ని కూడా అలా అలా కాస్త చిక్కులు తీసుకుంటూ అప్లై చేసేసి లోపల నుంచి చివర్లు కూడా అప్లై చేసుకోండి. మళ్ళీ మన యోగిని ముద్ర అన్నమాట ఇది. యోగిన్లు అందరూ ఇలాగే కదా జడలు వెలాడేసుకుని ముళ్ళు వేసుకుని కొత్త కొత్త హెయిర్ స్టైల్స్. ఈ హెయిర్ని ఇటు నుంచి తీసుకురండి, ఇలా చుట్టేయండి. పార్లర్లో వాళ్ళు కూడా ఇలాగే కదండి చుడతారు. మనకు తెలియని చోట నుంచి మనం తెలిసేసుకుని నేర్చేసుకుని చేసేసుకోవాలన్నమాట, అంతే. అదే మరొకసారి కొంచెం హెన్నా తీసి అలా చుట్టండి. దానివల్ల ఏంటంటే బాండింగ్ ఉంటుందన్నమాట దానికి. అలాగే ఇక్కడ కూడా మనం కొంత హెయిర్ రాసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇటు నుంచి రివర్స్లో అనమాట, ఇటు నుంచి తీసుకురండి. ఇలా కొంచెం హెన్నా అప్లై చేయండి. అయిపోయింది, బస్. చూడండి, సూపర్ హెయిర్ స్టైల్ తయారవుతుంది ఇప్పుడు మనకి. అయిపోయింది కదా. సో ఇంక కొంచెం ఉందండి ఎండ్ అనమాట ఇది. ఈ ఎండ్ని కూడా ఇప్పుడు ఇలా కింద నుంచి అప్లై చేసేస్తున్నాం. దీన్ని కొంచెం ముందు తీసుకురండి. మళ్ళీ ఏంటిగా చివర్ల వరకు శుభ్రంగా హెన్నా అప్లై చేయండి. కాస్త ఇలా ఓపెన్ చేసి మరి హెన్నా అప్లై చేసేయండి. అంటే కదా సేమ్ మళ్ళీ దీన్ని కూడా 2 పార్ట్స్లా చేస్తాను. ఇటు నుంచి ఒక పాయ, అటు నుంచి ఒక పాయ చేస్తే కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట. ఎందుకోండి వచ్చింది. కొంచెం అప్లై చేసాం కదా, అర్థం కదా. అదేవిధంగా దీన్ని కూడా అయిపోయింది. పాలన వాళ్ళైతే చక్కగా ఇంకొంచెం పైకి అంటే ఒకటి పెట్టేటప్పుడు ఇంకా బాగా పడతారు కదండి, మనం పర్వాలేదు. జడ్డంతా అప్లై చేసుకోవడం ముఖ్యం. అలా పెట్టుకుని కూడా మనకి ఏ పని ఆటంకం రాకుండా పని చేసుకోవడం ముఖ్యం మనకి కదా. సో అలా పెట్టేసుకున్నాను. అయితే నేను కొత్త హెయిర్ స్టైల్ ఇంకొక పిసర్ కొంచెం ఉంది, టచ్అప్ చేసేసి అయిపోయింది పని చేసుకోవటం. కొంచెం కింద అలా సైడ్స్కి మరొకసారి అలా అలా అప్లై చేసేసుకుని ప్రస్తుతానికి అలా ఎండిపోయి మళ్ళీ ఒక పావు గంట తర్వాత ఇక్కడికి వచ్చి ఇంకొకసారి టచ్అప్స్ అనమాట కొంచెం ఉంచుతాను కదా. అయిపోయింది. ఇప్పుడు చూడండి
ఇదిగో ఈ సైడ్స్ ఇంకొకసారి అలా అలా మనం ఫ్రంట్లో, ఇది ఎక్కువ ఫేస్ వాష్ చేస్తుంటాం కాబట్టి తొందరగా మనకి కలర్ బయటకు వస్తుందండి. ఒకవేళ మీకేమైనా దీంతో ఇబ్బందిగా ఉంది అంటే కవర్స్ తోటి తీసేసేయండి. తీసేసి చేతులతో కొంచెం వేళతో అలా రాసేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి కూడా మనకి దొరుకుతాయండి, మన కాస్మెటిక్ షాప్స్లో వాటిలో బండిల్ దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక 3-4 సార్లు హెన్నా పెట్టుకున్నాక పాడైపోతుంది. ఇది పడేసేట్టు ఇంకోటి తీసుకోవటం అంతే. చూసారా కొంచెం ఇలా కారుతూ ఉంటుందండి, ఏం పర్వాలేదు. వాష్ చేస్తున్నప్పుడు అంతా పోతుంది. దాని రెడిషన్ వచ్చి ఫేస్కి మీరేం కంగారు పడిపోకండి. మగవాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు పెట్టుకోకండి, అంటే వాళ్ళు విసుక్కుంటారు ఇలాంటివన్నీ. నేను కూడా మా ఆయన ఉన్నారంటే పెట్టుకోనండి. ఏంటి పంట పెట్టుకున్నావా అంటారు, అందుకని. సో వాళ్ళు లేనప్పుడు హ్యాపీగా పెట్టేసుకుని ఓ పాత డ్రెస్ వేసేసుకుని పెట్టేసుకుంటే ప్రాబ్లం ఉండదు. అయిపోయిందండి, బస్ అది సంగతి. ఇలా 15 డేస్కి ఒకసారి అలా పెట్టుకుంటుండండి. చక్కగా హెయిర్ని ఉన్నంతలో హ్యాపీగా హెల్తీగా చూసుకుందాం. ఓకేనా? ఉంటాను, మీ బాలక.